కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేఆర్కే చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఎండి ఖలీలుల్లా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సుభాష్ రోడ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎండి ఖలీలుల్లా మాట్లాడుతూ ప్రతిరోజు గ్రామాల నుండి వచ్చే రైతులకు, చిన్న చిన్న వ్యాపారస్తులకు మంచినీటి దాహాన్ని తీర్చడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గత 14 సంవత్సరాల నుండి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అనాథ పిల్లలకు ప్రతిరోజు 90 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి సెక్టర్ ఎస్ఐ వినయ్ సాగర్, ఎస్ఐ శ్రీరామ్, వారి సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు ఖలీలుల్లా, కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. మేము గత 14 సంవత్సరాలుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. కామారెడ్డిలోని సుభాష్ స్టాచ్యూ దగ్గర మనము ఈ చలివేంద్రం ప్రతిసారి ఏర్పాటు చేస్తాము. ఇక్కడే కాకుండా న్యూ బస్ స్టాండ్ దగ్గర కూడా ఈ చలివేంద్రం పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చాలా దూరం నుంచి రైతులు చిన్న చిన్న కూరగాయలు, పండ్లు అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తారు. కానీ ఈ సుభాష్ స్టాచ్యూ దగ్గర మార్కెట్ ఉంది, ఇక్కడ అందరూ వ్యాపారం చేస్తారు. కాకపోతే ఇక్కడ కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా దొరుకుతాయి. ఈ ఎండాకాలంలో ఇంకా ఎక్కువ దాహం ఉంటుంది కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి మనం ఇక్కడ ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. గత 14 సంవత్సరాలుగా మనం ఇక్కడ చల్లటి మంచినీరు, అంబలి, మజ్జిగ, వివిధ రూపాల్లో మనం వాళ్ళ దాహాన్ని తీర్చడానికి నీళ్ళను అందించడం జరుగుతుంది. కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఇది ఒక్కటే కాకుండా ఇలాంటి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, పేదలకు రేషన్ కిట్ అందించడంలో కానీ, మహిళలకు వాళ్ళ హక్కుల పైన, పిల్లలకు వాళ్ళ ప్రొటెక్షన్ పైన మేము పనిచేయడం జరుగుతుంది. గత 1.5 yearగా మేము కామారెడ్డిలోని బీడి కాలనీలో ప్రతిరోజు 70 మంది అనాథ నిరుపేద పిల్లలకు అన్నదానం ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో మేము చేస్తున్నాము. మీ సహాయం కూడా మాకు ఎంతో అవసరము. మేమందరం కలుస్తూనే ఒక మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాము. దానికోసం మీ అందరికీ కృషి కోరుకుంటున్నాను.